వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే నేను చాలా అంటే చాలా బాధతో చేస్తున్నానండి. ఏంటి అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, నిన్న మదనపల్లిలో జరిగింది కదా 7 ఏళ్ళ పాప గురించి. సో ఆ ఇష్యూ గురించి నేను నిన్నే వీడియో చేద్దాము అనుకున్నాను. సో ఏం మాట్లాడాలి ఏం అర్థం కాక పాపని రేప్ చేసి చంపేసి ఒక డ్రమ్ములో అయితే పెట్టారు కదా. సో అదైతే చాలా అంటే చాలా వినడానికే చాలా బాధగా ఉందండి. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో. సో అలాంటి వాళ్ళని నార్మల్గా వాళ్ళకి జైలు శిక్ష చేసి వాళ్ళని ఆ జైల్లో మేపడం తప్ప వాళ్ళ వల్ల యూజ్ ఏమి ఉండదు. సో అలాంటి వాళ్ళని స్పాట్లోనే ఎన్కౌంటర్ చేసేసేయాలి. ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఏంటి అంటే పోలీసులు ఏం చేయట్లేదన్న ధీమా. పాపం అండి, 7 సంవత్సరాల పిల్లంటే ఆ అమ్మాయి ఎంత చిన్న పాప. ఆ అమ్మాయి అప్పుడు ఎంత నరకం అనుభవించుంటుందో అంతకంత ఎక్కువ నరకం వీడికి చూపించి చంపేసి ఉంటే బాగుండేది. బట్ వాడే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనేసి ఈరోజు మార్నింగ్ అయితే అప్డేట్ వచ్చింది. వాడు అలా చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేదంటే వీడిని ఎన్కౌంటర్ చేసేసేయాలి. కుక్కను కొట్టినట్టు కొట్టాలండి ఊర్లో మొత్తం. ఇలాంటివి ఇంకెక్కడా జరగకుండా సో ఎవరైనా ఇలాంటివి చెయ్యాలి అంటే వాళ్ళు భయపడేలా చేయాలి. ఇప్పుడు నుంచి అయినా ప్రభుత్వం అంతా స్పందించి ఈ పాపకి ఇష్యూస్ ఇంకా జరగకుండా ప్రభుత్వం అనేది మంచి యాక్షన్ తీసుకునిద్దని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.